గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బంద్ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకత్వం వహించింది। ఉదయం నుంచే తెనాలి డివిజన్లో బంద్ కార్యక్రమాలు మొదలయ్యాయి। తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు బయటకు వెళ్లకుండా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు। బస్సులకు అడ్డుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి। 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు ఆరు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది। ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ। ఈరోజు క్రిమిలేయర్కి అంగీకరిస్తున్నానంటున్నాడు। అసలు మరి కులాల మధ్య ఎలా మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్కి దూరం చేసావు। 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ని తీసివేశారు। దీని మీద మందాకృష్ణ ఉద్యమం ఎందుకు చేయలేదు? మరి ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు। ఒక క్రిమిలేయర్ అనే విధానం ఒక మున్సిపాలిటీలో పాకి పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు లేదంటున్నారు। మరి ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు 5% ఉండి 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారే। ఈరోజు మెడికల్ కాలేజీలో 550 సీట్లు వచ్చిన నా కూతురు సీటు రాలా, 330 వచ్చిన ఓసీ క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది। అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో। మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానివ్వండి, బీమార్బీ కానివ్వండి, విసిక పార్టీ కానివ్వండి, మా 105 మంది వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి। 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే